ఓటానికి అనగల మొదటిసారి పార్టిసిపేషన్ కనాలి అంటే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. అప్పుడు ఆయన సినిమా స్టారే, మీరు చెప్పిందే నిజమైతే సినిమా స్టార్ కాబట్టి గెలవాలి కదా. కానీ 2 సార్లు ఓడిపోయినా 3వసారి గెలిచి మీ కూటమిని స్థాపించేటట్టు చేయగలిగారు అంటే ఆయన సినిమా స్టార్గా గెలిపించారా, జనసేన నేతగా జనాధిపతి నేతగా గెలిపించారంటారా? మీరు దానికి క్లారిటీ చెప్పాలి. 2014లో రైట్ ఆయన ఎప్పుడైతే అపీల్ చేశాడో, ఓకే ఇదిగో నా అభిమానులంతా టీడీపీకి ఏంటి అని ఎప్పుడైతే చెప్పాడో సినిమా స్టార్, ఎప్పుడైతే 2019లో జనసేన పార్టీ నాయకుడిగా ఆయన పోటీ చేశారో ఆయన పూర్తి రాజకీయ నాయకుడే. ఓకే రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాను. విజయశేఖర్ రెడ్డి గారు కాసేపు అక్కడ మళ్ళీ మాట్లాడతాను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. తర్వాత యశ్వంత్ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ముందు అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి సోదరులకి అందరికీ కూడా నమస్కారం. అక్షర్ సత్యం గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. తిట్టిన తిట్లన్నీ తిట్టి కులాల చోట్ల దాటుకోవద్దన్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారంటారు, ఏమంటారు? ఇవాళ డిబేట్ జరిగిన తీరు మీకు తెలుసు, మాట్లాడండి ప్లీజ్. సార్ డిబేట్ స్టార్ట్ చేసే ముందుగా మీరు లక్ష్మణ్ రావు గారిని పిలిచి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించుకుంటారా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టించుకుంటారా, లేదా ఇంకొకరిని తిట్టించుకొని నాకు అబ్జెక్షన్ లేదు. అలాగే విజయభాస్కర్ రెడ్డి గారిని పిలిచి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించుకుంటారు, ఇంకొకరిని తిట్టించుకొని నాకు అబ్జెక్షన్ లేదు. కానీ ఈ తిట్లు భారత్లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి, నేను చాలా బాధపడుతున్నా. మీరు ఒక అబ్జర్వ్ చేయండి, నిన్న మోహన్ రెడ్డి గారు వచ్చారు, అలాగే వైసీపీ ఎంతో మంది వస్తున్నారు. ఏ రోజునన్నా ఈ తిట్లు పంచాయతీ జరుగుతుందా సార్? వాళ్ళు ఈయనకంటే ఎక్కువగా తమ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ ప్యానలిస్టులు అందరి మీద విరుచుకుపడుతున్నారు. లక్ష్మణ్ రావు గారు ఇష్యూని తీసుకెళ్ళకండి, ఓన్లీ తిట్ల మీద ఫోకస్ చేస్తున్నారు. వీటిల్లో నేను భాగస్వామ్యం చేయకండి. ఇక ముందు మీరు నెగిటివ్ గా తీసుకుంటారో పాజిటివ్ గా తీసుకుంటారో మీ రైట్. ఇంక విషయానికి వద్దాం సార్. పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తీసి తిట్టారు అన్న కామెంట్ చేశారంటే స్పష్టంగా చెప్తున్నాడు వైసీపీ వాళ్ళని. దానికి నేనే ఒక్కరి బుద్ధి నేను దాన్ని కట్టుకుపోతలేను. అయితే మరి లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కులాన్ని దేహి అన్నాడో, ఓట్లు అడుక్కున్నాడో అన్నారు. రైట్, నాకు తెలుసున్నంత వరకు చెప్తా. మరి నేను తెలియకుండా లక్ష్మణ్ రావు గారు మాత్రమే వినేటట్టు అంటే, ఎందుకంటే లక్ష్మణ్ రావు గారు ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు ఎప్పుడైనా 1-to-1 మాట్లాడుకునేటప్పుడు మా కాపును దేహి అని అన్నాడో లేదో నాకు తెలియదు. పబ్లిక్ గా అందరు విన్న మాట పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే అతను ఈ రోజు కూడా కులం దగ్గర జాయిన్ అవ్వట్లే. ఆయన పార్టీ 2014 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు కూడా ఒక కుల సంఘ నాయకుడితో కలుస్తూ లేడు. ఆయన సామాన్యుని అందరినీ కలుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన అందరి కోసం పెట్టాడు తప్ప కాపుల కోసం పెట్టలేదు. నచ్చితే ఓటేస్తారంట మానేస్తారు. పవన్ కళ్యాణ్ కాపులు పెద్దలను పోషించమనండి అని ఎందుకన్నాడంటే, కాపులు ప్రస్తావించాడంటే ఈ కాపులందరూ కూడా మన విజయభాస్కర్ రెడ్డి గారు పాపం నిన్నటి నుంచి కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నారో మీరు తప్పుదారి పట్టింటున్నారు. పాపం ఒక పార్టీ పక్కన తెలుగుదేశం కాబట్టి దాని లిమిట్స్ లో దాన్ని చెప్పగలరు. పవన్ కళ్యాణ్ ఎందుకు అన్నాడంటే కాపులందరూ కూడా ఈ మన కాపులు 26% ఉన్నాం, మనకి 70 సంవత్సరాల నుంచి మనకి అధికారం రావట్లేదు, మన సీఎం అవ్వాలంటే తెలుగుదేశం ఉంటే ఉంటాము, మనకు 3వ ప్రత్యామ్నాయంగా పోటీ చేయండి అని కాపులు కావచ్చు, కాపు నాయకులు కావచ్చు. ఆయన పేరు విజయశేఖర్ రెడ్డి గారు సార్, విజయశేఖర్ రెడ్డి గారు. అదే విజయశేఖర్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారు ఇంకొక ఆయన ఉన్నారు మళ్ళీ. సార్ మీరు డిస్టర్బ్ చేస్తే చెప్పండి. అంటున్నారు కాబట్టి ఆయన అన్నది ఏంటంటే, బాబు రాష్ట్రంలో 2 పార్టీలు బలమైన సామాజిక వర్గాలు వాళ్ళిద్దరి మీద ఒకే స్థాయిలో పోటీ చేసే దమ్ము నాకు లేదు, మనకు లేదు. అలాగే మన కుల ఉద్యమాల వల్ల అనేక దారుల వల్ల కుల సంఘాల వల్ల ఏకాకులు అయిపోయాము. మీరు పెద్దన్న పాత్ర వహించి అన్ని కులాలను కలుపుకోవడానికి ప్రయత్నించండి. నేను 2019లో పోటీ చేస్తే నన్ను ఓడించేశారు ఇదే కాపులు. ఆ రోజు గెలిపించుంటే కనీసం నాకు ధైర్యం ఉండేది. ముందు మీరు నలుగురిలో కలవడం నేర్చుకోండి, అప్పుడు నేను సీఎంకి పోటీ చేయమని అడగండి. ఆయన అన్నాడు కానీ మీరు కాపులు నాకు ఓట్లు వేయండి అని అడుక్కోలే. అవి పెద్ద మాట తరహా కూడా కానీ లక్ష్మణ్ రావు గారు లాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం లేదు. మా పార్టీ ఇలాగే చెప్పింది, ఇలా మూర్ఖంగా మాట్లాడుతుందంటే అది ఆయన ఇష్టం. రెండోది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మా రెడ్డి సామాజిక వర్గం లేదా మా రెడ్డి టైగర్ని అరెస్ట్ చేశారని అనరు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మా కమ్మ టైగర్ని అరెస్ట్ చేశారని అనరు మీడియాలోని. అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే కాపు టైగర్ని అరెస్ట్ చేశారంటారు. ఇటు కాపులు రెచ్చగొట్టేయాలి. జోగి రమేష్ అరెస్ట్ చేస్తే ఇటు మా చెట్టుబలికి టైగర్ని అరెస్ట్ చేసేసారు, చెట్టుబలికి ఈదిలోకి వచ్చేయండి అన్నట్టుగా రెచ్చగొడతారు. అది ఒక దళితుని అరెస్ట్ చేస్తే మా దళిత టైగర్ని అరెస్ట్ చేసేయండి అంటారు. దీన్ని పవన్ కళ్యాణ్ గారు తక్కువ పడుతున్నారు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు చేసుకునేటప్పుడు రాజకీయంగానే మాట్లాడుకుందాం. మీరు కులాలు తీసుకురాకండి. మీరు తిట్లని తిట్టేసి కాపు దగ్గర అంబటరాంబాబు తప్పు చేస్తే కాపు ఏంటి, దళితుడు ఏంటి, కమ్మ ఏంటి, రెడ్డి ఏంటి, తప్పు చేసినట్టు ఎవరైనా తప్పు భారత రాజ్యాంగం ప్రకారం శిక్షించండి. లేదు మీరు కులాన్ని వెంటేసుకొచ్చి ఇలాగ ఉంటే మీరు రాజకీయాలకు మానేసి కుల సంఘాలు నడపండి, కులం కోసం పోరాటం చెయ్యండి. మీరు రాజకీయ పార్టీల్లో మీరేమో వైసీపీ కింద ఉండి, లేదా కొంతమంది తెలుగుదేశం కింద ఉంది, కొంతమంది పవన్ కళ్యాణ్ కింద ఉండి మీకు కులం గురించి మాట్లాడేది వస్తే ఎవరికి ఉంది? జనసేనలో కాపులు ఉంటే జనసేన గురించి మాట్లాడుకోండి, వైసీపీలో కాపులు ఉంటే వైసీపీ గురించి మాట్లాడుకోండి. ఇప్పుడు ఎలా ఉందంటే సార్, ఇప్పుడు మీరు ఎంత ఫ్లో ఉన్నా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. మీరు ఎంత ఫ్లోలో ఉన్నా ఒక్క మాట మీరు ఎంత ఫ్లోలో ఉన్నా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. విజయశేఖర్ రెడ్డి గారు చెప్పింది మీకు బాగా అర్థమైంది. విజయశేఖర్ రెడ్డి గారు ఇంకోటి కూడా చెప్పారు, కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకున్నారు అన్నారు. కానీ కమ్మలు ఓన్ చేసుకున్నారో లేదో నాకు తెలియదు. అసలు రెడ్లు ఓన్ చేసుకుంటాకి జగన్మోహన్ రెడ్డి గారు కాదు అంటారు. యాక్సెప్ట్ చేస్తారు అది కూడా మీరు? సార్ ఎలా చేస్తాం సార్? విజయభాస్కర్ రెడ్డి గారు ఒక పార్టీ అధికార ప్రతినిధిగా వచ్చాడు, నాకులాగా ఒక ఎనలిస్ట్ గా వచ్చి ఉంటే అది కూడా చెప్పి ఉండేవాడు. పవన్ కళ్యాణ్ గారు అందరూ ఓన్ చేసుకున్నారని. ఐదు లిమిట్స్ ఆయనకుంటే పాపం దాన్ని పక్కన పెడతా. ఎందుకంటే దాన్ని డిబేట్ చేస్తా, నా ఇష్యూ చెప్పలేను నేను, నా పాయింట్ చెప్పలేను నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి కాపులు కావాలి, దళితులు కావాలి, బీసీలు కావాలి, ఇలాంతా రావాలంటే ఒకరికొకరు కొట్టుకు కావాలి, కమ్మల కాపులు కొట్టుకు కావాలి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటి పోయినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. అధికారంలోకి వచ్చిందంటే రెడ్డి కావాలి. మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మా మిథున్ రెడ్డి గారు, మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు మొత్తం అందరూ రెడ్డిలే కావాలి. మళ్ళీ అదే మా అంబటరాంబాబు గారికి నెగ్గటానికి కాపులు కావాలి, నెగ్గిన తర్వాత మళ్ళీ రెడ్లు కావాలి. అదే కమ్మ, తెలుగుదేశంలో ఉంటే ముఖ్యం కమ్మ. సో ఇటువంటి రాజకీయాలకు స్పష్టి చెప్పండి అన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు మరో ఉద్దేశం కాదు. ఈ రాజకీయ పార్టీలు రాజకీయాలు మీరు వైసీపీని తిట్టుకోండి, టీడీపీని తిట్టుకోండి, జనసేనని తిట్టుకోండి, మీ స్వార్థ ప్రయోజనాల కోసం కులాన్ని రెచ్చగొట్టకండి. చంద్రబాబు గారు కమెంట్స్ మీద మీరు ఏమంటారు సార్? చంద్రబాబు గారు తిరిగిపోతే రెడ్లు కొట్టుకు కావండి, కమ్మల కొట్టుకు కావండి, అప్పుడు కాపులు కొట్టుకు చేస్తారు. మీరేమో అధికారం చేయాలా, కాపులు కొట్టుకు చావాలా? ఎంతకాలం చేస్తారు సార్ ఈ వైసీపీ రాజకీయాలు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారే నేను భావిస్తున్నా. ఇంకోటి చంద్రబాబు గారు ఒక కమెంట్ చేశారు, యేసు ప్రభుకి ఏదో అన్యాయం జరిగిందని ఎమ్మటనే ప్రభువా నన్ను క్షమించని అడిగావు, వెంకటేశ్వర స్వామికి జరిగితే నువ్వు క్షమించమని అడగవా అని ప్రశ్నించారు అసెంబ్లీలో. ఏమంటారు? అది కరెక్ట్ అండి. ఇప్పుడు సార్ ఎవరి మతం వాళ్ళు ఇష్టం సార్. క్రిస్టియన్ సీఎం అవ్వకూడదు అనేది లేదు, హిందూ సీఎం అవ్వకూడదు లేదు, ముస్లిం అయినా సీఎం అవ్వచ్చు, తప్పులే. అలాగే నా మతాన్ని నేను హిందువుని కాబట్టి నేను గౌరవించుకోవచ్చు. ఒక సీఎం అయిన తర్వాత అన్ని మతాలని సమానంగా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారు అన్నానే, నీ మదరో నువ్వు చదివేది బైబిల్ బతుకు తిరిగి యేసుప్రభు క్షమాపణ కోరినప్పుడు వెంకటేశ్వర స్వామి తప్పు అయిపోయింది, తప్పు అయితే అయ్యి ఉండొచ్చు, క్షమించాలంటే ఏం పోయిందండి? నష్టం వచ్చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే ముందు అతను ఎవరో విశాఖపట్నం స్వామి అందరిలో కాషాయం బట్టలు వేసుకుని ఏదో మునిగి నదిలో 3 సార్లు మునిగి ప్రక్షాళన చేసుకుని హిందూ మతం అన్నట్టు ఇంప్రెషన్ చేశారు కదా. మరి పూజ చేయడానికి మొన్న ఎక్కడో చూశాను వీడియోలో, ఏదో పూజ చేస్తూ ప్రసాద్ అయితే 3 సార్లు తీర్థం తీసుకుంటారు కదా, 3 కిలో పార్పో తీసాడు ఆయన. నేను అనేది, నేను ముస్లిం, నేను క్రిస్టియన్నే, నేను హిందూ పూజలు చేయడంలో తప్పు. ఇప్పుడు నేను ఉంది సార్, నేను హిందూని, ముస్లిం మతం పూజలు చేయడం ఇష్టం ఉండదు, మరి ముస్లింలు అగౌరవపరచను. అట్లాగే చెప్పండి డైరెక్ట్ గా, తప్పు లేదంట, నటించొద్దంట. సో హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ మీ మతాన్ని గౌరవించుకోండి, పూజించుకోండి, తప్పులే. మీ ఓట్ల రాజకీయాల కోసం మతాలను నటించొద్దంట. రైట్ మీ అభిప్రాయం వాడుకోకుండా మీ అభిప్రాయం అర్థమైంది. మీరు కంక్లూడ్ జరిగిందంటే జరిగితే జరిగి ఉండొచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగిందో లేదో నాకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. మీరు విచారణ చెప్పండి, ఎంక్వైరీ చేసుకోండి, తప్పులుంటే తప్పు చేసిన శిక్షించండి అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి ఉందాకరంగా మాట్లాడి ఉంటుంటే ఇవాళ రాద్ధాంతం లేదు. ఆ శిక్ష నిరూపణ అయ్యేటప్పుడు, శిక్ష పడేటప్పుడు వాళ్ళ మనవలు కూడా పుట్టిన తర్వాత కూడా శిక్షలు కంప్లీట్ ఇప్పుడున్న కోర్టు హిస్టరీ చూస్తుంటే నెత్తిని తీసుకుని చేసి నేలం తీసి నెత్తుకు పంపుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అభివించారంటే. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. కంక్లూడ్ చేతులు కానీ అందుబాటులో ఉండండి. యశ్వంత్ గారు నమస్తే అండి. యశ్వంత్ గారు నమస్కారం. అలాగే యశ్వంత్ గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ఏ కోణంలో చూస్తారు? మాట్లాడండి ప్లీజ్. సార్, ముందుగా పవన్ కళ్యాణ్ గారు 3 పాయింట్స్ ని మెయిన్ గా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు 11 మంది ఉన్నా కూడా 100 మంది లాగా బిహేవ్ చేస్తున్నారు.
మాట మాట్లాడారు. రెండు ఏది మాట్లాడి అది బలంగా నమ్ముతుంది. ఈ రెండు అంటే ఎలా ప్రవర్తిస్తున్నారంటే తప్పుగా మాట్లాడినా కూడా ప్రజలు 11 మంది కాదు 11 మంది ఇచ్చినట్టుగా ఇప్పుడు ఆ తప్పునే నిజమన్నట్టుగా వీళ్ళే కరెక్ట్ ప్రవర్తించడం అనేది తప్పుగా చెప్తున్నారు అని చెప్పి ఒక మాట మాట్లాడారు. దీనికి ఉదాహరణ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, అదే మాట్లాడుతున్నారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ వయసు వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని 1100 అని చెప్పి మాట్లాడారు కదా. మరి వీడియో చూపిస్తాను సార్. అదే అసెంబ్లీలో అదే పవన్ కళ్యాణ్ గారు